స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు మరియు విద్యా కమిటీ చైర్పర్సన్ సుజాత గారు మరియు డోనర్ గారు అయినటువంటి పాపారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టు. వీరికి ఉపాధ్యాయులు ఇచ్చేసి బొకేను అందజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అహ్మద్ బాబు గారు రండి, మీరు కూడా రండి మేడం గారు. పాల్ గారు, అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతం. చేశారు. అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ ప్రగతి నివేదిక పిఎస్ఆర్ గారు. అందరికీ నమస్కారం అండి. జడ్పిహెచ్ఎస్ ప్లస్ నార్త్వల్లూరు పాఠశాల తోట్లవల్లూరు గ్రామం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి అనగా మెగా PTM 3.0 నాకు విచ్చేసినటువంటి గౌరవనీయమైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులకు, మహిళా పోలీసులకు, ప్రజాప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన పాఠశాలలో విద్యార్థులకు 6 నుండి 12వ తరగతుల వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో విద్య అందుబాటులో ఉంది. విద్యార్థుల హాజరు ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు 295 మంది విద్యార్థులు నమోదయ్యారు. విద్యార్థుల నమోదు వివరాలు. మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య 295, బాలురు 154, బాలికలు 141, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు CWSN విద్యార్థుల సంఖ్య 18. అభ్యసన ఫలితాలు. మన విద్యార్థులు వారికి కావలసిన అభ్యసన సామర్థ్యాలను సాధించడంలో మన పాఠశాల 1 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను మన విద్యార్థులు 10వ తరగతిలో 61% ఫలితాలు సాధించారు. ఇందులో ఇంగ్లీష్లో 94%, తెలుగులో 97%, లెక్కల్లో
74%, జీవశాస్త్రంలో 84%, భౌతిక రసాయన శాస్త్రంలో 84%, సాంఘిక శాస్త్రంలో 83%, హిందీలో 100% ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు సాధించడంలో ప్రభుత్వం అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ చాలా ఉపయోగపడింది. వెనుకబడిన ప్రతి విద్యార్థికి ప్రత్యేక తరగతులు, నిరంతర పరీక్షలు నిర్వహించి అన్ని సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇంతటి కృషి చేసిన మన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా ఎస్ఎస్సి విద్యార్థుల పరీక్షల్లో 100% ఫలితాలు సాధించడం కోసం 100 రోజుల ప్రణాళికను అమలుపరుస్తున్నాం. మౌలిక సదుపాయాలు. మన పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో 2 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నది. మొత్తం మన పాఠశాలలో తరగతి గదుల వివరాలు. పడమర పక్కన 6 గదులు, దక్షిణం పక్కన 4 గదులుతో 10 తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఆగ్నేయం పక్కన ఉన్నటువంటి 4 తరగతి గదులు అనగా హెచ్ఎం రూమ్, ఆఫీస్ రూమ్, లైబ్రరీ శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని ప్రభుత్వ ఆదేశాల అనుసరించి మూసివేయడం జరిగినది. ఈశాన్యం మూల ఉన్నటువంటి 2 రూముల్లో స్టాఫ్ రూమ్ నిర్వహించడం జరుగుతుంది. తూర్పు పక్కన ఉన్న 4 షెడ్లలో కిచెన్ షెడ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే నైరుతి మూల ఉన్నటువంటి 4 గదుల భవితా సెంటర్లో 2 గదులు భవితా సెంటర్కి, 2 గదులు ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, మొత్తం తరగతుల సంఖ్య 10. ఇందులో ఫ్యాన్లు, లైట్లు, కూర్చోవడానికి బల్లలు, గ్రీన్ బోర్డులు, ఐఎఫ్పి ప్యానళ్లు, కాంపౌండ్ వాళ్ళు, విశాలమైన ఆట మైదానం మన పాఠశాల ప్రత్యేకతలు. బాలబాలికలకు ప్రత్యేకంగా నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. ప్రయోగశాలలు, సైన్స్ ల్యాబ్, లాంగ్వేజ్ ల్యాబ్ వంటివి ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ప్రతిరోజు ల్యాబ్స్ను వినియోగించుకుంటున్నారు. గ్రంథాలయం. మన పాఠశాలలో విద్యార్థులకు గ్రంథాలయం కూడా అందుబాటులో ఉంది. మన గ్రంథాలయంలో మొత్తం 10,000 పైచిలుకు పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాల గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివిన పుస్తకాలపై సమీక్ష చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యంతో రుచికరమైన పోషకాహారాన్ని మన పిల్లలకి అందిస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం. ఈ పథకం ద్వారా విద్యార్థులకు యూనిఫామ్స్, ఆక్స్ఫర్డ్ పిక్టోరియల్ డిక్షనరీ, నోట్బుక్స్, వర్క్ బుక్స్, బ్యాగ్, షూ, సాక్స్, బెల్ట్ అందించాం. వీటిని విద్యార్థులు ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. ఆటలు, క్రీడలు, క్రమశిక్షణ. ప్రతిరోజు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల చేత డ్రిల్ చేయిస్తున్నారు. విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి మన పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఇచ్చిన క్రీడా కిట్లతో వివిధ రకాల ఆటలు ఆడుతున్నారు. స్కూల్ గ్రౌండ్ లో బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మూలంగా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడింది. 2-3 పుస్తకాలు కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా మార్చి సెమిస్టర్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కిశోర బాలిక రక్షా పథకం కింద వారికి శానిటరీ నాప్కిన్స్ ను అందిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం ప్రత్యేకంగా భారత రాజ్యాంగ విలువల విద్యకి సంబంధించిన పుస్తకాలు కూడా పిల్లలకు అందజేస్తున్నాము. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మాక్ అసెంబ్లీకి మన పాఠశాల విద్యార్థి వీరంకి వెంకట బాజీ ఎన్నికై చక్కగా మాట్లాడటం జరిగింది. తల్లిదండ్రుల సహకారం. మన పాఠశాల ఉపాధ్యాయుల కృషి, మీ సహకారం వల్లనే విద్యా వికాస, క్రీడా విజయాలు సాధ్యమవుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే సహకారాన్ని ఆశిస్తున్నాం. విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులుగా మీరు, ఇటు పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామ పెద్దలు, ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలు పాఠశాలకి సమయానికి వచ్చేలా చూడండి. తోటి విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, మహిళల పట్ల గౌరవ భావంతో మెలిగేలా చూడండి. ఏ విద్యార్థులనైనా ప్రత్యేక మార్పు కనిపించినట్లయితే తల్లిదండ్రులు వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేయాలి. ఆ విద్యార్థితో మాట్లాడి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే 2 ఏళ్లలో పాఠశాల సాధించనున్న ఫలితాలు. అభ్యసన ఫలితాల 100% సాధించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. అభ్యసన సామర్థ్యాలలో పాఠశాల స్థాయిని 3 స్టార్ రేటింగ్ పెంచేందుకు కృషి చేస్తున్నాం. 6 నుండి 12 తరగతుల వరకు విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చూసుకుంటాం. పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సూచనల మేరకు పాఠశాల ఆవరణ, పరిసరాలు ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుతాం.
పాఠశాల సముదాయాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఆట స్థలం, క్రీడా పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. అన్ని పాఠశాలల్లో విద్యను డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా 100% అనుసంధానిస్తున్నాం. విద్యార్థులు ఇష్టపడే స్థానిక ఆహార పదార్థాలను మధ్యాహ్న భోజన పథకంలో చేర్చడానికి కృషి చేస్తున్నాం. తదుపరి పెన్ నెంబర్. విద్యార్థులు శాశ్వత విద్యా సంఖ్య, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. ఇది మనకి ఆధార్ కార్డు ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులకు అలా ఉపయోగపడుతుంది. ఈ పెన్ నెంబర్ ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యగా కేటాయించబడుతుంది. ఇది వారి చదువు పూర్తయ్యేంత వరకు ఉపయోగపడుతుంది. పెన్ నెంబర్ను 1వ తరగతి అడ్మిషన్ సమయంలో కేటాయిస్తారు. విద్యార్థులు ఏ పాఠశాలలో ఎక్కడ చదువుకున్నారో తెలుసుకోవడానికి, ట్రాక్ చేయడానికి ఈ పెన్ నెంబర్ ఉపయోగపడుతుంది. మీ అందరికీ మనవి చేయడం ఏమనగా, ఈ సమావేశంపై మీ అభిప్రాయాలు, సూచనలు కాగితం మీద రాసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సూచన బాక్సులో వేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం అనంతరము అందరూ కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మెగా పేటీఎం మీటింగ్కి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మధ్య మంచి బంధం ఏర్పడినందుకు సంతోషంగా ఉంది. విద్యార్థుల ప్రగతికి మీ సహకారం ఎంతైనా అవసరం. చెయ్యి కలుపుదాం, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, భావి భారతాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సూర్యక గ్రూప్ డ్యాన్స్. ఇప్పుడు హెచ్ఎం గారి నివేదిక, విద్యా పురోగతిపై హెచ్ఎం గారి నివేదిక టి శ్రీదేవి మేడం గారు సమర్పిస్తారు. వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయుల వారికి, గ్రామ పెద్దలకి, విద్యార్థుల తల్లిదండ్రులకు, నాతోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. మా పాఠశాల ప్రత్యేక నివేదిక. జూన్ 12, 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలను అనుసరించి విద్యా సంవత్సరం 2025-26 ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం జూలై 10, 2025న మెగా పీటీఎం 2.0ను మన పాఠశాలలో నిర్వహించడమైనది. మీరందరూ దానికి హాజరైనారు. తిరిగి ఈ రోజు అనగా 5/12/2025న మెగా పీటీఎం 3.0ను ఈ ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకుంటున్నందుకు ఆనందిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జరిగిన FA1, FA2, SA1 పరీక్షల్లో విద్యార్థులు తమదైన ప్రతిభను కనబరిచారు. పాఠశాల కార్యక్రమాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాలైన PPT ప్రెజెంటేషన్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కార్యక్రమానికి మా పాఠశాల విద్యార్థి వి రజిత్ కుమార్ పాల్గొని తమదైన ప్రతిభను జిల్లా స్థాయిలో కనబరిచారు. తదుపరి నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా విద్యార్థులు పి హిమబిందు, వి బాలాజీ బాజీ పాఠశాల స్థాయి నుండి మండల స్థాయికి, మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయిలో అద్వితీయమైన ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారిచే ప్రశంసలు మరియు మాక్ అసెంబ్లీ అమరావతి నందు స్థానంను చేజిక్కించుకున్నారు. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనేది పెద్దల మాట. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న మా పాఠశాల NCC స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నందు కూడా దృష్టి సారించింది. దీనిలో భాగంగా మా పాఠశాలకు చెందిన 22 మంది బాలురు, 22 మంది బాలికలకు NCC A సర్టిఫికేట్ సాధించి ఉన్నారు. ఈ నెలలో జరిగిన మండల స్థాయి ఉపాధ్యాయ క్రీడల్లో సైతం మా పాఠశాల ఉపాధ్యాయులు త్రోబాల్ మరియు క్రికెట్ నందు డివిజన్ స్థాయికి ఎంపికైనారు. గత నెల నవంబర్లో జరిగిన ఈనాడు సైన్స్ ఫేర్ మా పాఠశాల నుండి 10th క్లాస్ విద్యార్థులైన జి భరత్ కుమార్, ఏ శ్యామ్ సంజయ్ అనే విద్యార్థులు పాల్గొని తమదైన ప్రతిభను కనబరిచారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో భాగంగా మా పాఠశాల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్ ఆటలలో మండల స్థాయిలో విజయం సాధించి డివిజనల్ స్థాయిలో వారి ప్రతిభను కనబరిచారు. ఒక క్రీడాకారునికి రిటైర్మెంట్ అనేది ఉండదు అంటారు. దానికి నిలువెత్తు నిదర్శనం మా పాఠశాల PET మాస్టారు శ్రీ పాల్ గారు. విద్యార్థుల మీద, క్రీడల మీద మక్కువతో ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్నప్పటికీ విద్యార్థులను అత్యున్నత ప్రతిభ కనబరిచే విధంగా తీర్చిదిద్దినారు. అదేవిధంగా మా పాఠశాల 8వ తరగతి విద్యార్థులు 10 మంది ఈ సంవత్సరంలో భారత ప్రభుత్వం నిర్వహించబోతున్న NMMS పరీక్షకు అకుంఠిత దీక్షతో సిద్ధమై పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రభుత్వం నిర్వహించే EEMT పరీక్ష నందు మా పాఠశాల విద్యార్థి వి బాలాజీ బాజీ పాల్గొంటున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారైన శ్రీ DK బాలాజీ గారు
అత్యున్నత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేస్ట్ టు ఆర్ట్ కార్యక్రమం నందు మా పాఠశాల విద్యార్థులు 4 పాల్గొంటున్నారు. ఈ విధంగా మా పాఠశాల విద్యార్థులు వ్యర్థాల్లో సైతం అర్థాలు వెతుకుతూ విద్యకు నిజమైన అర్థాన్ని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వేస్ట్ టు ఆర్ట్ అనే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ గారు మాత్రమే నిర్వహిస్తుండటం హర్షణీయం. ఈ విధంగా అనేక రంగాల్లో మా విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ రానున్న కాలంలో నిర్వహించబోయే వివిధ రకాల పోటీల్లో ఉపాధ్యాయుల తర్ఫీదుతో ఉత్తీర్ణత సాధిస్తారని, ముందు జరిగే పోటీల్లో సైతం విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వేదికని అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. నేను చెప్పబోయే పద్యం విలువల విద్య నుంచి సేకరించబడినది. కేయూరాణి భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా దార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. భావం: ముత్యాల హారాలు, బంగారు ఆభరణాలు, మృదువైన పుష్పాలు, చక్కగా అలంకరించిన జడలు ఇవేవి మనిషికి నిజమైన అలంకారాలు కావు. పవిత్రమైన మాట మాత్రమే మనిషికి నిజమైన అలంకారాలు అని భావం. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టి క్లాస్ కొట్టండి. ఎస్ఎస్సి పరీక్షలకు సిద్ధం కావడం మరియు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఇప్పుడు ఏ సెక్షన్ 10th క్లాస్ ఏ సెక్షన్ క్లాస్ టీచర్ అయినటువంటి అహ్మద్ బాబు గారు ప్రసంగించేదారు. సభకు నమస్కారం. మరి వేదికను అలంకరించిన ప్రియులు, పెద్దలు, అతిథి ద్రోణార్ గారైన మరి పాపారావు గారికి పాఠశాల కుటుంబ తరఫున హృదయపూర్వక వందనాలు. అలాగే మరి ఎస్ఎంసి చైర్మన్ గారు సుజాత గారికి కూడా మన మధ్యలో ఉన్న వారికి పాఠశాల కుటుంబం తరఫున వారికి నమస్కారాలు, వందనాలు. ఈ పాఠశాల ముందుకు నడిపిస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు పడి రాజమోహన్ మరి మాస్టర్ కూడా మా హృదయపూర్వక వందనాలు. అలాగే కమిటీ సభ్యులు, తల్లిదండ్రులకు. మంచి మార్కులు వస్తేనే కదా ఇంటర్మీడియట్లో సీట్ ఇచ్చేది. ఊనేస్తారా? ఏ గ్రేడు లేదా 90 కన్నా ముందు తన కాలేజీలో బాగా చదివేవాళ్ళు తీసుకుంటారు, కానీ డల్గా వాళ్ళు తీసుకోరు కదా. ఎందుకు? వాళ్ళ పేరు రావాలని. కాబట్టి మన పిల్లలు ఆ స్థాయిలో ఉండాలి, ప్రథమ స్థానంలో ఉండాలి. అందుకని ఈ 10వ తరగతి అనేది మంచి మైలురాయి. మరింత మెరుగైన మార్గదర్శకత్వం, లక్ష్యంతో పిల్లవాడు ముందుకు వెళ్ళాలి. అందుకు మనం బాధ్యత వహించాలి. మీరు కూడా, మేము ఎలాగో బాధ్యత వహిస్తున్నాం. ప్రతిసారి రాకపోతే ఫోన్ చేస్తున్నాం, వాళ్ళని పంపించామంటున్నారు. కాబట్టి ఇట్టి సంకల్పంతో 100 days ప్రోగ్రామ్ మరి గవర్నమెంట్ వారు మనకు ముందిచ్చారు. అది రేపటి నుంచి 6వ తారీఖు 12/2025 నుంచి ఆరంభించబడుతుంది. కాబట్టి ఇప్పుడు వరకు పిల్లల్ని ఒకరోజు సర్లే వెళ్ళిపోతే ఏమైందిలే, వాళ్ళు బతిమలాడుతూ ఉంటారు. మమ్మీ ఇవాళ ఒక్కరోజు వెళ్ళినా, డాడీ వెళ్ళినా అంటారు. కాదు, ఈ 100 రోజుల ప్రోగ్రాం మేము వస్తున్నాం, మీరు పంపించండి. ఇద్దరు కష్టపడాలి. మేము చెబుతున్నాం, వాళ్ళు కూడా కష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్నివేశం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు. వాళ్ళ అమ్మ ముందే, పేరెంట్స్ ముందే ఒక లెక్క ఇచ్చా, చిన్నది స్మాల్ లెక్క చెయ్యండి అన్న. చెల్లిపోయాడు. ఎంత నామర్త నాకు వాళ్ళ తల్లిదండ్రులు. నేను పంపిస్తున్నాగా, మాస్టర్ ఏం చెబుతున్నారు అని మీరు కూడా అనుకోవచ్చు. ఒక సందర్భం కూడా చెప్పా, ఏ అంటే ఏంటో డి అంటే చెప్పా. ఇప్పుడు ఆయన అయిపోయాడు. అంటే ఏంటి దాని అర్థం? నేను చెప్పింది వాడు గ్రహించట్లా. ఏ అంటే ఎంత చెప్పా, 1 2 అని చెప్పా. బి అంటే అది చెప్పా. అది కూడా రాలిపోతున్నాయంటే పిల్లోడు గ్రహించట్లా. మేము చెప్పబడి మాది లోపం, గ్రహించాలి. ఒక గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళు తాగమని దాని దగ్గర ఏటి దగ్గరికి వెళ్ళి పెడతాం. అది తాగంది ఏం చేద్దాం? అది తాగాలి. తీసుకెళ్లే బాధ్యత నాది, మీరు పంపించే బాధ్యత మీది. అది తాగంది వాడికి గ్రహింపు రావాలి. ఏం చెప్పాడు మాస్టర్? ఏ ఏంటి డి ఏంటి ఫార్ములా చెప్పాం. ఏం చెప్పాడు వాడు? ఆయన ఏం చెప్పాడు? మనం ఏం రాయాలి తర్వాత స్టెప్. అలా చేయరు మీ పిల్లలు. ఏం చేస్తారు తెలుసా? పక్కన గవర్నమెంట్ రాసేసి ఇదిగోండి చేశానండి,
మెప్పు కావాలి కానీ కష్టపడకుండా మెప్పు తెచ్చుకుందామని ఆలోచన పిల్లలు. ఈ 100 రోజుల ప్రోగ్రాం అలా జరగకూడదు. కష్టపడాలి, పిల్లవాడు కష్టపడాలి. 10వ తరగతి పిల్లలు మీరు మీ అందరూ స్వతహాగా నేర్చుకోవాలి, మరి రాయాలి. మేమున్నాం, మమ్మల్ని అడగండి, ఎక్కడున్నా అడగండి. మీ దగ్గర మీ దగ్గరలో ఉంటాయి, ఎక్కడున్న స్టాఫ్ ఏ క్లాసులు ఉన్నా మీ దగ్గర మీరు మా దగ్గరికి రండి, ఫ్రీగా మేము చెబుతాం. అయితే ఏమైనా కొడతారా అంటే మొదటిసారి తిడతాం, మేము 7 నెలలు చెప్పేవారా బాబు ఏం లేదని ఒకసారి అంటాం, అని తర్వాత ఏం చెబుతాం, బొజ్జగించి చెబుతాం. అంతేగాని మాస్టర్ కొడతారు తిడతాం మేము రామంటే ఎవరికి నష్టం? పిల్లడికి నష్టం. కాబట్టి పిల్లలు 10వ తరగతి వాళ్ళు ఈ 100 రోజులు పూర్తిగా మార్పు రావాలి, మీలో మార్పు రావాలి. ఇప్పుడు ఎట్లాగే ఉంటారు, తర్వాత కొన్ని అట్లాగే ఉంటారంటే కుదరదు, మారాలి. ఈ ప్రణాళిక, ఈ మార్గదర్శనం మీరు ఉపయోగించుకోవాలి. 100 రోజుల ప్రోగ్రాం విద్యా వ్యవస్థకి వ్యక్తిగత శ్రద్ధకు అవసరమైన చోట మంచి ఈ బలాన్ని పొందుకోవాలి. ఈ సమయంలో పునర్బలము 7 నెలలు మీరు ఎన్నది మళ్ళీ తెచ్చుకొని ఉపయోగించుకొని ప్రథమ స్థానంలో ఉండాలని మనమందరం తల్లిదండ్రులుగా మేము కలిసి పిల్లవాడిని ఒక మంచి స్థితిలో తీసుకొచ్చి ఉన్నతమైన లెవెల్ 1 లెవెల్ 2 అని మరి మేడం గారు చెప్తారు విషయాలు. ఇంకాను 100 డేస్ ప్రోగ్రామ్ విషయం ఆ లెవెల్ పరీక్షల్లో కూడా పిల్లలు మంచి స్థానంలో రావాలని, మరి మన పిల్లవాడు ఇక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళాలని మా పాఠశాల కుటుంబం ఆత్రత ఆసక్తి అది మాకు. వెళ్ళాలి, వాడు నిరుత్సాహం ఉండకూడదు, పాస్ అయ్యి వెళ్ళాలని. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బి సెక్షన్ క్లాస్ టీచర్ శ్రీలక్ష్మి మేడం గారు ప్రసంగిస్తారు. వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయుల వారికి, ఎస్ఎంసీ చైర్పర్సన్ సుజాత గారికి, డోనార్ పాపారావు గారికి, ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకి, నా తోటి ఉపాధ్యాయులకి నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. అహ్మద్ బాబు గారు ఇప్పుడు చాలా బాగా చెప్పారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ గురించి. దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను. 100 డేస్ యాక్షన్ ప్లాన్ డిసెంబర్ 6 నుండి ప్రారంభించబడుతుంది, అంటే రేపటి నుండే. దీనిలో భాగంగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రతిరోజు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఉదయం 2 సబ్జెక్ట్స్, ఆఫ్టర్నూన్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. 8 గంటల నుంచి 9 గంటల వరకు రెమెడియల్ క్లాసెస్ జరుగును. దీనిలో భాగంగా ముందు రోజు జరిగిన పరీక్ష గురించి ఎక్స్ప్లెనేషన్ ఉండును. ఉదయం 2 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్టు 2 పీరియడ్లు జరుగుతుంది. అట్లాగే సాయంత్రం 2 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 పీరియడ్లు జరుగును. దీనిలో 2 టైప్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి. సిడి గ్రేడ్ వారికి లెవెల్ టెస్ట్ 1, ఏబి గ్రేడ్ వారికి లెవెల్ టెస్ట్ 2 ఉంటాయి. లెవెల్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ ఇస్తే 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాలి. లెవెల్ 2లో 4 కంటే ఎక్కువ రాయాలి. పై విధంగా మన పిల్లలు ఫాలో అయితే మంచి మార్కులతో అందరూ ఉత్తీర్ణత సాధిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు చివరి జరిగిన సబ్జెక్ట్లో ప్రతిరోజు అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. మరుసటి రోజు పేపర్ కరెక్షన్ చేసి 3వ రోజు లీప్ యాప్లో మార్క్స్ ఎంట్రీ చేయాలి. ఈ మార్క్స్ను కలెక్టర్ గారు పర్యవేక్షిస్తారని తెలియజేశారు. పిల్లల సమస్యలకు, సందేహాలకు సమాధానాలు రెమెడియల్ క్లాసులో చెప్పబడును. ఈ టెస్ట్లకు ప్రతి విద్యార్థి దగ్గర 7 సబ్జెక్టులకి 7 నోట్బుక్స్ ఉండాలి. అట్లాగే పొంగల్ హాలిడేస్ లో 10 రోజులు సెలవులు ఇస్తే పండుగ 3 రోజులు మాత్రమే పిల్లలకి సెలవులు. మిగిలిన అన్ని రోజులు 100 డేస్ యాక్షన్ ప్లాన్ కంటిన్యూ అవుతుంది. దాన్ని టీచర్స్ ఫాలో అప్ చేస్తారు ఫోన్ ద్వారా. ఇంకా సెకండ్ సాటర్డేస్, సండేస్ కూడా క్లాస్ నిర్వహిస్తారు. కావున డిసెంబర్ 6 నుండి మీ పిల్లలు రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చేలా చర్య తీసుకోవాలని తల్లిదండ్రులను కోరుతున్నాం. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100% ఉత్తీర్ణత సాధించాలని, ప్రతి ఒక్క విద్యార్థి పాస్ సర్టిఫికెట్ తో స్కూల్ నుంచి బయటకు వెళ్లాలని, ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలని ప్రభుత్వం వారి ఆకాంక్ష మరియు మా ఉపాధ్యాయుల కోరిక. ఈ ప్రోగ్రామ్ ని పై అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తారు. మీ పిల్లలు రాకపోతే ఫోన్ చేసే అవకాశం ఉంది. కావున పేరెంట్స్ శ్రద్ధ తీసుకుని రెగ్యులర్ గా స్కూల్ కి పంపగలరని ఆశిస్తున్నాం. 100% ఉత్తీర్ణ సాధించడమే మా అందరి లక్ష్యం. ఫైనల్ రిజల్ట్ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కి ప్రభుత్వం వారే డైరెక్ట్ గా మెసేజ్ పెడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ విద్యార్థుల ప్రసంగాలు. కృప తెలుగు రావాలమ్మా. కృప. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా శుభోదయం. మన పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్ 3.0 ఆత్మీయ సమావేశానికి స్వాగతం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లల చదువును ప్రతిభను గురించి
చర్చించుకోవడానికి ఇది మంచి అవకాశం. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులు కనుక మీ సహాయ సహకారాలే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ పిల్లల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా పిల్లల ప్రతిభను తెలుసుకోండి. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. మన బడి పిల్లల భవిష్యత్తును నిర్ణయించడానికి మీ సహాయ సహకారాలు మాకు ఎంతో ముఖ్యం. మనమందరం కలిసి పిల్లల భవిష్యత్తును నిర్ణయించగలిగితే అదే మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం. మీ సదవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు నా ధన్యవాదాలు. నెక్స్ట్ రాజశ్రీ ఇంగ్లీష్. Respected to the guest headmaster, teachers and my dear students, a very good morning and wish you happy Mega Parents Teacher Meeting 3.4. Parents play a pivotal role in shaping their children's future as primary caregivers. They provide love, support and guidance that lay foundation for a physical, emotional and cognitive development. Parents instill values, morals and ethics that shape our children's character and influence their decision making. They also foster a child's interest and talents, encourage them to pursue their passions. Moreover, parents serve as role models and demonstrating behavior, and the children emulate by providing nurturing environment. Parents empowers their children become to a confident, responsible and successful individuals. Thank you for giving me this opportunity. బాగా చెప్పింది అమ్మాయి, క్లాప్స్ చెప్పు. నెక్స్ట్ కీర్తన హిందీ. నెక్స్ట్ తల్లిదండ్రుల ప్రసంగం ఏ నాగరాజు గారు. ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన ఈ ఆత్మీయ సమావేశం మరి PTM సమావేశంలో మరి మమ్మల్ని ఆహ్వానించిన మరి స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి, మరి కమిషనర్ గారికి, మరి అలాగే డోనర్ గారికి, మరి పెద్దలు మీ అందరికీ మా నిండు వందనాలు, కృతజ్ఞతలు. మరి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ, మరి ముఖ్యంగా పిల్లలు పంపిస్తున్న తల్లిదండ్రులకి, మరి ఏకీభవించిన మరి రేపటి మరి గొప్ప భవిష్యత్తుకి, మరి భారతదేశానికి మరి గొప్ప భవిష్యత్తుకి ఆధారమైన మరి బాలబాలికలందరికీ నా దీవెనలు, నా శుభాలు. మరి ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల తరపున కొన్ని మాటలు మాట్లాడాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మరి ప్రధానోపాధ్యాయులు గారికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇప్పటి వరకు చాలా విషయాలు మరి టీచర్ గారు తెలియజేశారు. వాటన్నిటిని బట్టి మరి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాము. ఇంకా మన యొక్క తోట్లవల్లూరు ఈ యొక్క ఉన్నతమైనటువంటి పాఠశాల ఇంకా ఉన్నత దశకి మరి ఇంకా రానున్న 2 ఏళ్లలో మరి తీసుకువెళ్ళబోతున్నారు అని చక్కని విషయాలు కూడా తెలియజేశారు. అందును బట్టి కూడా మీకు మరి ఈ యొక్క పాఠశాల మరి యాజమాన్యానికి మేము ఎంత కృతజ్ఞులం. అలాగే మరి మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు ఇక్కడ 9th స్టాండర్డ్లోను అలాగే 10th స్టాండర్డ్లో. మరి ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన ఈ యొక్క తల్లిదండ్రులు అలాగే టీచర్లు ఒకరిని ఒకరు మరి చక్కటి సమన్వయం కలిగి బిడ్డల యొక్క పురోగతికి మరి ఎంతో ఉపయోగపడద్దని ఈ యొక్క మరి ఏర్పాటు సమావేశం చేశారు. దీన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నిన్న రహమద్ సార్ గారు చెప్తూ మరి 100 days ప్లాన్ వచ్చింది.
మరి ఇందులో పిల్లలు కష్టపడాలి అని చెప్పారు. మరి అందుకు తల్లిదండ్రులుగా మనం కూడా వారి యొక్క ప్రగతికి ఎంతో మరి సహకరించాలని ఒక తండ్రిగా నా ఆలోచన ఏంటంటే, బిడ్డలకు మనం ఆస్తుపాస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ బిడ్డలకు మనం ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏంటంటే వారిని చదివించటం. వారి గనక మనం చదివించగలిగితే వారే రేపు మనకి గొప్ప ఆస్తులుగా మారతారు. ఈ క్రమంలో మరి మన బిడ్డల యొక్క భవిష్యత్తుని మరి టీచర్లకే మనం అప్పచెప్పాం కనుక మరి ఇక్కడ ఉన్న టీచర్లని మరి ప్రధానోపాధ్యాయుల్ని మరి ప్రశంసించకుండా ఉండలేం. ఒక మాట పెద్దలన్నమాట, టీచర్ హూ లవ్స్ టీచింగ్ టీచ్ చిల్డ్రన్ టు లవ్ లెర్నింగ్. ఇది ఉపాధ్యాయులు అందరికీ ఇంగ్లీష్ తెలియవచ్చు కనుక బాగా అర్థమయ్యేది. టీచర్ హూ లవ్స్ టీచింగ్ టీచ్ చిల్డ్రన్ టు లవ్ లెర్నింగ్. ఏ టీచర్ గారు అయితే బోధించడాన్ని ప్రేమిస్తారో అదే విద్యార్థులు చదువుకోవటం అనేదాన్ని ప్రేమించేలా చేసింది అని ఒక మహాభక్తుడు అన్నాడు. అట్లాగే ద బెస్ట్ టీచర్ టీచ్ ఫ్రమ్ హార్ట్ బట్ నాట్ బుక్స్. మరి నిజమైన ఉపాధ్యాయుడు సిలబస్ పూర్తి చేయడానికి బోధించడు కానీ ఆ విద్యార్థి ఉన్నారు. వారి పాటలు మా బాబు మా ఇంటికి వచ్చి మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు చెప్పే విధానం, వారు టీచ్ చేసే బోధన విధానం మరి ఇంటికి వచ్చి మరి డిస్కస్ చేస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. పుస్తకాల నుంచి కాక మనస్సులో నుండి వారు బోధిస్తున్న విధానం, అందుని బట్టి కూడా మరి అంతగానే యాజమాన్యాన్ని స్తుతి మరి పొగుడుతూ ఉన్నాను. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచానికి మాస్టర్లే కానీ పిల్లలకి వాళ్ళు హీరోలు. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. టు ద వరల్డ్ యూ మే బి జస్ట్ ఎ టీచర్, బట్ యూ స్టూడెంట్స్ యు ఆర్ ఏ హీరో. అట్లాగే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గుడ్ టీచర్ కెన్ నెవర్ అరైజ్. ఈ మాట గుండెల మీద రాసుకోవాలి. మరి నేను ఈ మాట చెప్పకుండా ఉండలేను. మా అమ్మాయి ఏంజెల్ ఇద్దరు మాస్టర్ల గురించి పదే చెప్పింది. ఒకటి వాళ్ళ సోషల్ టీచర్, రెండోది వాళ్ళ ఎన్ఎస్ టీచర్. మీరు నమ్మరు, నేను చదువుకునే రోజుల్లో కూడా ద లొకేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో నాకు కూడా తెలియదు. నేను బీకాన్ చదివా, కానీ మా అమ్మాయి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. రేఖాంశాలు, అక్షాంశాలు, డిగ్రీలు, భూమి, సూర్యుడు ఉదయిస్తాడు, ఇటు అస్తమిస్తాడు, ఆ ఇండియన్ స్టాండర్డ్ టైం గురించి చెప్తూ ఉంటే నిజంగా నేను ఆశ్చర్యపోయా. ఏంటి నిజమా అంటే, అవును ఎవరు చెప్తారమ్మా అని అడిగా. వాస్తవంగా మాస్టర్ ఎవరో కూడా తెలియదు, ఇవాళ పరిచయం. కానీ ఎక్సలెంట్ దేవుడికి ఆ మాస్టర్ను బట్టి నేను ఎంతో దేవుని స్తుతించాను. ఇలాంటి వాళ్ళు కదా పిల్లలకు కావాల్సింది. కాబట్టి ఇక వాళ్ళు వేసిన ముద్ర మీరు నమ్మరు. మా అబ్బాయికి నేను రుద్దాలి, మా అమ్మాయికి నేను రుద్దే ప్రయత్నం చేస్తే నా రుద్దనేవు. అలా చదవకూడదంట, అలా నువ్వు చెప్పొద్దు, నేనే ప్రిపేర్ అవ్వాలంట, నేనే క్వశ్చన్ రాయాలంట, నేనే ఆన్సర్ రాయాలంట, టెక్స్ట్ బుక్ లో నేనే అండర్లైన్ చేసుకోవాలంట, నువ్వు నాకు చెప్పొద్దు. ద వే ఆఫ్ టీచింగ్ ఈజ్ మార్వెలస్. నిజంగా అద్భుతంగా మరి బోధించారు. వారిని కూడా మరి ఈ వేదిక మీద ప్రశంసించకుండా ఉండలేదు. ఇలా నేను అందరి గురించి చెప్పలేను, కానీ మరి మా అబ్బాయి విషయంలో కూడా మరి నాంచరి సార్ విషయంలోనూ, అలాగే నిర్మల గారి విషయంలోనూ, అది మేరీ గారి విషయంలోనూ, ఇక అందరు టీచర్లతో నాకు పరిచయం ఉంది. శ్రీదేవి గారు, తెలుగు మాస్టర్ గారు, శ్రీలత గారు, అలాగే పీటర్సన్ గారు, ఇలా ప్రతి 7 మాస్టర్లు 6 మాస్టర్లు మరి చక్కటి విద్య అందిస్తూ ఉన్నారు. మరి ప్రతి విషయాన్ని నాకు తెలియజేస్తూ మరి వారి గురించి మరి మీ బాబు కొంచెం సరిగ్గా చదవడండి, అర్థం చేసుకోవడండి, సరిగ్గా కూర్చోడండి ఆయన చక్కగా నేర్పిస్తూ మా బిడ్డను దిద్దుకోవడానికి ఎంతో ఉపకరిస్తూ ఉన్నారు. మరి ప్రిన్సిపల్ సార్ గారు కూడా మరి చక్కటి మరి స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అట్లాగే ఆఖరిగా నా మాట ఏంటంటే, ఏ గుడ్ టీచర్ కెన్ చేంజ్ ఎనీవన్, ఏ గుడ్ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఎనీవన్, ఏ గుడ్ టీచర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇటువంటి మంచి టీచర్లని మరి ప్రభుత్వం మన ఊరికి ఏర్పాటు చేసి ఈ చక్కని మరి మంచి విద్యను అందిస్తున్నందుకు మాస్టర్లందరికీ కూడా మా రెండు కృతజ్ఞతలు. ఆఖరిగా, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ టీమ్ ఎఫర్ట్ బిట్వీన్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. Together may we give our child to the roots to grow and the way to fly. ఏమీ లేదండి, ఎడ్యుకేషన్ అనేది ఒక టీం వర్క్. పిల్లలు, అలాగే టీచర్స్ అయిన మాస్టర్లు,
అలాగే మరి పేరెంట్స్ అయినా మన అందరం కలిస్తేనే కానీ మన బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వలేము. వాళ్ళు ఎదగడానికి మంచి వివరులను, ఎదగడానికి మంచి రెక్కలను మనం ఇవ్వాలంటే మరి అందరూ కూడా సమన్వయంతో మన బిడ్డల భవిష్యత్తు చేసుకోవాలి అని మీ అందరూ తెలియజేస్తూ, మరి అక్కడ 61% 10th స్టాండర్డ్ అని 1 స్టార్ అని తెలియజేశారు. మరి సంవత్సరం ప్రభుత్వం అయితే మరి 5 స్టార్ కి మరి 100% కి మరి 10th స్టాండర్డ్ యొక్క పర్సెంటేజ్ పెరుగుతుందని నిరీక్షిస్తూ, మరి మాస్టర్లందరికీ కూడా మరి 2 కృతజ్ఞతలు, మరి అందరికీ వందనాలు. మరొకసారి హెడ్ మాస్టర్ గారికి మా కృతజ్ఞతలు, పాపారావు గారికి కూడా వందనాలు. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. చక్కగా విద్యార్థుల గురించి, మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి, మరి ఉపాధ్యాయుల యొక్క పనితీరు గురించి చక్కగా వివరించారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా, మరి భౌతికంగా అన్నిటిని మిళితమ చేసి మీరు ఉపన్యసించడం చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏ మాస్టర్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఎలా చెప్తున్నారు, మీకు చెప్పింది అర్థమవుతుందా అని మీరు ఒక్క సెకండ్ వాళ్ళని అడిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. పిల్లల్లో మార్పు వస్తుంది. కొంచెం దయచేసి నా మాట వినండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆర్డర్ పెట్టలేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి. ఆ పిల్లలకి మీరే ముందు గైడెన్స్ ఇవ్వాలి, తర్వాత మాస్టర్లు ఇస్తారు. చాలా వరకు ఈ స్కూల్లో పనిచేసే మాస్టర్లు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే ఎంతసేపు నేను వచ్చినప్పుడు అమ్మ అరే స్కూల్ని ఇలా చేయాలిరా, ఇలాగరా, ఇలా మార్చాలిరా, ఎమ్మెల్యేతో మాట్లాడరా, గురుమూర్తితో మాట్లాడరా, మేము కూడా వస్తాం, ఎంఈఓతో మాట్లాడదామని నాతో అసలు ఈ చెప్పని మాస్టర్ అంటూ ఉండరు. ఈ మాస్టర్ చెప్పలేదు అంటలేదు, ప్రతి ఒక్క మాస్టర్ చెప్తారు. వాళ్ళకి ఏం అవసరం అండి, కుర్చీలో కూర్చుంటే వాళ్ళకి నెల వచ్చేసరికి వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది కదా, చెప్పకుండా కూడా వెళ్ళిపోవచ్చు, పాఠాలు కూడా చెప్పకుండా కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఎందుకంత శ్రద్ధ మన స్కూల్ గురించి. ఇది మన ఊరు, ఇది మన స్కూలు. మనం దీన్ని ఎలా కాపాడుకోవాలంటే ఒక ఆలయంలాగా కాపాడుకుంటే మన దేవుని ఆలయంలాగా ఉంటుంది. అది పాత ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మంచి స్థానంలోనే ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా డోనర్స్గా ఏమన్నా ఇవ్వగలిగితే కొంతవరకు స్కూల్ మేము డెవలప్ చేసుకోగలుగుతాం. మేము స్కూల్ గురించి చాలా వరకు కష్టపడుతున్నాం. మీరు కూడా మాకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు, చక్కగా మాట్లాడారు. మేడం గారు చెప్పింది ఏంటంటే ఉపాధ్యాయుల యొక్క బాధ్యతే కాదు, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటేనే మన పిల్లలు భవిష్యత్తులో బాగుంటారు, అభివృద్ధి చెందుతారని క్లియర్గా చెప్పారు. అది అక్షరాల నిజం. మేము ఉదయం పూట మాత్రమే వీళ్ళ సంరక్షణ ఇస్తూ ఉంటాము. సాయంత్రం నుంచి మళ్ళా తెల్లారేదాకా మీ యొక్క ఆధీనంలో ఉంటారు. వారు ఏం చేస్తున్నారు ఏమిటి. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు ఎలా నడుచుకుంటారో పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు. వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ టీచర్ ఎవరు కలిగి మదరే. కాబట్టి తల్లి ఎలా ప్రవర్తిస్తుందో, తండ్రి ఎలా ప్రవర్తిస్తుందో మొత్తం ఫాలో అవుతారు అన్నమాట. కాబట్టి మనం మన పిల్లల్ని, వీళ్ళు మా సొంత పిల్లల కన్నా ఎక్కువగా మేము కేర్ తీసుకుంటాం ప్రతి ఉపాధ్యాయులు. ఇదివరకు మేము వచ్చిన కొత్తలో ఆ క్రాఫ్ట్ కూడా ఇండిసిప్లైన్గా ఉండేది. ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉంటారు, ఉండకుండా ఉండరు. అక్కడికి మేము హెచ్చరిస్తూనే ఉంటాము. ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది, ఇంకా రావాలి. మీ తల్లిదండ్రులు కూడా కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాము. స్కూల్ డెవలప్మెంట్ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని ఆశిస్తున్నాం. ప్రతి ఉపాధ్యాయులకి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి, విద్యార్థులకు, గవర్నర్ గారు అయినటువంటి పాపారావు గారికి, ప్రతి ఒక్కరికి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అందరూ ముందు పేరెంట్స్ వెళ్ళి భోజనాలు చేస్తే తర్వాత విద్యార్థులు వచ్చి భోజనం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం.
నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం.